మేడారం అమ్మవారి హుండీ లెక్కింపులో కూడా అనేక రకాల కానుకలు వస్తుంటా ఉంటాయి. విదేశీయులు వాళ్ళ డాలర్లు వేస్తుంటా ఉంటారు. భక్తులతోటి అమ్మవారి ప్రతిమల్ని వేస్తుంటా ఉంటారు. మొక్కులు మొక్కుతూ ఇంకా ఒక్కొక్క కొత్త కొత్త రూపంలో తమ భక్తి ప్రపత్తులను చాటుకోవడానికి ఉంటున్నారు. హుండీ లెక్కింపు ప్రారంభమైన తర్వాత ఎంతో మంది ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంది. సమ్మక్క సారలమ్మ జాతర ఏ విధంగా అయితే కలకలలాడుతుందో హుండీ లెక్కింపులో భాగంగా ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఇక్కడ చాలా వరకు భక్తి శ్రద్ధలతో ఇక్కడ మొక్కి ఒక యూనిఫామ్గా కూడా ధరించి అక్కడ కానుకలు అలాగే వచ్చినటువంటి డబ్బుల్ని కూడా లెక్కిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అనేక రకాల కానుకలు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ డబ్బులే కాకుండా డాలర్లు వస్తున్నాయి, బంగారు ఆభరణాలు అలాగే వెండి ప్రతిమలు ఎన్నో వస్తున్నాయి. అమ్మవారి మొక్కులు మామూలుగా కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే పిల్లలు పుట్టాలని చెప్పి ఆ తొట్టెల రూపంలో అలాగే కుటీరాల రూపంలో చిన్న చిన్న వెండి మొక్కులు కూడా సమర్పించుకుంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఒక్కసారి ఇక్కడ అమ్మవారికి సమర్పించే తొట్టెలు కూడా వెండి తొట్టెలు కూడా కడుతున్నారు. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలిచేటువంటి సమ్మక్క సారలమ్మను మొక్కిన తర్వాత ఆ కోరికలు తీరిన తర్వాత అనుకున్నటువంటి మొక్కులు కూడా హుండీలో వేస్తున్నారు. ఆ హుండీలో వేస్తున్నటువంటివే మనం చూస్తున్నాము. అమెరికా డాలర్లు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి వెండి తొట్టెలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అమ్మవారి ఆ ప్రతిమలు కూడా అంటే కాయిన్స్ లక్ష్మీదేవి రూపంలో ఉన్నటువంటి వెండి కాయిన్స్ కూడా కనిపిస్తున్నాయి. అనేక రకాల మొక్కులు మాత్రం కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంతమంది గాజులు అన్ని రకాలుగా వారికి తోచిన విధంగా అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఈ హుండీ లెక్కింపు మాత్రం ఇక్కడ 10 రోజుల పాటు కొనసాగనున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎన్ని విచిత్రమైనటువంటి ఆ మొక్కులు అంటే మంచి అంటే ఒక భక్తి భావోద్వేగంతో నిండినటువంటి మొక్కులు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ తొట్టెలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటమ్మా ఇవన్నీ? మంచాలు ఇవి. మంచాలా? ఓకే. ఇది ఉయ్యాల. పిల్లలు లేని వాళ్ళు పిల్లలైతే ఉయ్యాలలు వేస్తారు అన్నట్టు. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు వేస్తారు. ఇల్లు కట్టుకున్నాక ఇల్లు వేస్తారు. పిల్లల కాళ్ళు మంచిగా కాళ్ళు ఏదైనా కాలుగిన బాగా దెబ్బలాగా కాళ్ళు వేస్తారు. చేతులు కాళ్ళు కండ్లు ఉయ్యాలలు. అంటే ఏ మొక్కు వాళ్ళకు ఉంటే దాన్ని వెండి రూపంలో నెరవేరుతారు. వాళ్ళు ఏ కోరిక నెరవేరితే ఆ కోరిక. ఇల్లు అయితే ఇల్లు, ఉయ్యాలలు అయితే పిల్లలు లేకుంటే పిల్లలు అయితే ఉయ్యాలలు. ఇట్లా ఏ మొక్కు అయితే చాలా మందికి ఏ మొక్కలు అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఏ మొక్కల్లో కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే అమ్మవారి కరుణ ఉంటే చాలన్నట్టు కూడా ఉంటా ఉంటారు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని రకాల మొక్కలు ఉంటాయని కూడా మనకు తెలుస్తుంది కదమ్మా. ఇప్పుడు ఇంకేంటమ్మా? పగిడిద్ది రాజు ప్రతిమలు అలాగే రివర్స్ ఏముందమ్మా కిందికి పగిడిద్ది రాజా. తొట్టెలు సంతానం కలిగినటువంటి వాళ్ళు సంతానం కలిగిన తర్వాత అక్కడ అమ్మవారికి వెండి ప్రతిమలు అలాగే చిన్న మంచము ఇవన్నీ కూడా ఒకటిగా మంచి అంటే భక్తి భావంతో ముక్కు పుడకలు అంటే ఇవి మనము కోరికలు తీరిన తర్వాత కట్టినాయి అనుకోవచ్చమ్మా లేకుంటే ముడుపులు అనుకోవచ్చా? కోరికలు తీరినాకనే వేస్తారు. ఇవి ఏ మొక్కు అయితే మొక్కుకుంటారో ఆ మొక్కు తీరినాక ఇది అమ్మవారికి సమర్పిస్తారు. వాళ్ళ కోరిక వెండా బంగారమా ఏది వాళ్ళకి ఎంత శక్తి ఉంటే అంత వేసేస్తారు. డబ్బుల అక్కడ ఉన్నటువంటివి హుండీలో ఉన్నటువంటి ముందు ఇక్కడ వేస్తారు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళి దాన్ని డివైడ్ చేస్తూ ఉంటారా? అంటే 10 రూపాయల నోట్లు దేని దానికి డివైడ్ చేస్తూ ఉంటారు. వెండి నాణాలు బంగారు నాణాలు అన్నీ దేని దానికే సపరేట్ చేస్తారు. 5 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు ఫస్ట్ నోట్లు చేస్తారు. తర్వాత కైన్స్ చేస్తారు. ఒక 150-100 మంది సిబ్బంది వచ్చింది సేవకులు. మీరు అంతా ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఈ సిబ్బంది అంతా? చాలా దూరపు ఊర్ల నుండి కూడా వచ్చిండ్రు. కొందరు లోకల్ వాళ్ళు ఉన్నారు, కొందరు చుట్టుపక్కల ఊర్ల నుండి 1-2 గంటలు ప్రయాణం చేసి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు హుండీ లెక్కింపుకు. 10 రోజులు ఇక్కడే ఉంటారా? మామూలుగా అయితే మాది లోకలే, కాకపోతే వచ్చి వెళ్తూ ఉంటాం. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వెళ్తా ఉంటారు దాదాపుగా. ఇక్కడ మరొకటి ఎందుకంటే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు, కానీ ఇక్కడ 3 అంతస్తుల బిల్డింగ్ ఒకటి అయితే కనిపిస్తుంది. అమ్మవారికి కూడా స్పెషల్ గా ఇదేంటంటే దుకాణంలో కొంటే దొరకవు, వాంటెళ్ళి భక్తితోటి చేయిస్తేనే వచ్చేటువంటివి. కాబట్టి ఇవి చేయించారమ్మా? దొరుకుతాయా? చేయించాలి, చేయించిందే మొక్కుకుంటే చేయించుతాం. ఇల్లు కట్టి ఇది ఉండేది అంటే గృహం వేసి వస్తాం. చాలా విషయాలు తెలుస్తుంటాయి. అంటే ఇన్ని రకాల మొక్కుకొని ఇట్లా అమ్మవారికి ఇట్లా చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఇగో ఇక్కడ మరొకరు చూడొచ్చు. ఏందమ్మా? వేసినటువంటి ఉయ్యాల, దాంట్లో తొట్టెలు అబ్బాయి, కండ్లు, కడియాలు.
మేడారం జాతరలో జరిగేటువంటి ఈ ఉత్సవానికి అటెండ్ అయినటువంటి భక్తులు రకరకాలైన మొక్కులు చెల్లించడం జరిగినది. దాంట్లో ఇమిటేషన్ జ్యువెలరీ కూడా వాడడం జరిగింది. బంగారం ఎక్కువ రేటు ఉండడం వల్ల కాసుల పేరు ఇమిటేషన్ది కూడా సమర్పించడం జరిగింది. ఏదైనా అంటారు కదా, పుష్పం పత్రం ఫలం తోయం ఏది సమర్పించినా అంటారు భక్తితోటి, ఎందుకంటే వాళ్ళ సామర్థ్యం గురించి మేము అది సమర్పించడం అనేది జరుగుతుంది. నిజంగా చాలా చాలా విషయాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఏముందా, ఇప్పుడు బంగారం రేటు కూడా బాగా పెరిగినటువంటి పరిస్థితులలో కొంత చిన్న బంగారము అమ్మవారికి బొట్టు సమర్పించుకున్నారు. బంగారు బొట్టు అమ్మవారికి సమ్మక్కకి బంగారు బొట్టు సమర్పించుకున్నారు. ముడుపులు కూడా కాయిన్స్ ముడుపులు కట్టినవి అవకి చెల్లించుకునేటువంటి కానుకలు ఇవన్నీ చూస్తున్నాము. అమ్మవారికి మనం చూస్తున్నది అమ్మవారికి బంగారు బొట్టు పిల్ల సమర్పించారు చిన్నగా, ఎందుకంటే బంగారం ధర కూడా విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో ముడుపులు కట్టి కూడా అమ్మవారికి దాంట్లో వేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా ఎందుకంటే భక్తి భావము అనేది ఎలా ఉంటుందంటే కేవలం అది భారతదేశంలోనే ఇన్ని రకాల విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఎక్కడైనా మంచి తన్మయత్వంతో కూడినటువంటి సన్మార్గం వైపు నడిపించేటువంటి ఇక్కడ వ్యవస్థ ఎక్కడైనా ఉంటుంది అది కేవలం భారతదేశంలోనే ఉంటుంది. ఇట్లాంటి వ్యవస్థ కొద్ది అందుకే అంటారు సనాతన ధర్మంలో ఏది చేసినా కానీ దానికి ఒక పరమార్థం ఉంటుంది. భక్తులు సమర్పించేటువంటి కానుకలలో కూడా ఎంతో పరమార్థం దాగి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాము అన్ని రకాల కానుకలు కూడా వేస్తూ అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు కుటుంబంపై ఎప్పటికీ ఉండాలన్నటువంటి ఒక భక్తి భావనతోటి కూడా నెరవేరినటువంటి కోరికలకు సూచికగా అమ్మవారికి కానుకలు కూడా సమర్పిస్తున్నారు. కొంతమంది డబ్బుల రూపంలో సమర్పిస్తున్నారు, కొంతమంది డాలర్ల రూపంలో సమర్పిస్తున్నారు, కొంతమంది ఇక్కడ వెండి నాణ్యాలు అలాగే కాయిన్స్ రూపంలో ఇవన్నీ రకాల సమర్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ మొక్కులన్నీ కూడా దాదాపు మరొక 10 రోజుల పాటు కొనసాగుతున్నాయి. ఈ రోజు మొదలైనటువంటి ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం కూడా 10 రోజుల పాటు జరగనున్నటువంటి నేపథ్యంలో వివిధ రకాల వస్తువులు వివిధ రకాల ఉన్నది మొత్తం చూడొచ్చు మనం. ఇక్కడ డాలర్స్ మరొక దగ్గర కూడా ఇక్కడ డాలర్స్ కూడా ఇక్కడ చూస్తున్నాము. ఎందుకంటే విదేశాల నుంచి స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఈ 4 రోజుల పాటు అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడే 4 రోజుల పాటు ఉంటామని చెప్పి ఎంతోమంది భక్తులు ఆర్టీవీకి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అట్లాంటి నేపథ్యంలో వారు సమర్పించినటువంటి కానుకలు అంటే విదేశీలలో స్థిరపడినటువంటి వాళ్ళు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి ఇక్కడ ఉంటున్నారనేటువంటి దానికి కూడా ఒక ప్రత్యక్ష ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ భక్తుల సంఖ్య కూడా చూడొచ్చు. మళ్ళీ అక్కడ కూడా దాదాపు డాలర్స్ మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు మన హుండీలు తీసుకొచ్చి ప్రస్తుతానికైతే ఇక్కడ చేస్తున్నారు. ఆ హుండీలు ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడి నుండి ఆ డబ్బులు వేరు చేస్తున్నారు, కొన్ని కానుకలు వేరు చేస్తున్నారు, బియ్యము అలాగే ఇక్కడ ఒడి బియ్యం కూడా ఇందులో కొన్ని దాంట్లో వేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్క చోట వేరు చేసిన తర్వాత ఒక సిస్టమేటిక్గా ఇక్కడ నుండి వేరే దగ్గర తీసుకెళ్తూ ఉంటారు. ఒక్కసారి మనం వీరితో మనం మాట్లాడదాం. సార్, ఇప్పుడు హుండీలన్నీ ముందు ఇక్కడ వేస్తారా? ఈ సీక్వెన్స్ ఏంటిది? హుండీ మొత్తం తీస్తామండి. ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ ఉంటారు, ఏసీ గారు డీసీ గారు ఉంటారు, ఫెస్టివల్ ఆఫీసర్ గారు ఉంటారు. వాళ్ళ ముందరనే మేము అన్ని హుండీలు తీస్తాము. ఈ సమ్మక్క వాళ్ళ చైర్మన్ వాళ్ళందరూ వాళ్ళ ముందర సమక్షంలో హుండీలు ఓపెన్ చేసేసి ఈ హుండీలు కింద పోసిన తర్వాత మంచి హుండీలు ఏముంటాయో ఫస్ట్ అవి తీస్తాము. కొంచెం కొబ్బరి నీళ్ళు అవి కొట్టే వరకు ప్రాబ్లం అవుతుంది కనుక అవి లాస్ట్లో లెక్క పెడతాము. మేము మంచి హుండీలు మాత్రం ఫస్ట్ చేస్తున్నాం. 100s కానీ 500s కానీ డాలర్స్ వస్తున్నాయి. డాలర్స్ కూడా సపరేట్ పెట్టేస్తాము. ఈ 100s 500s బండల్స్ కట్టేసి బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, కౌంట్ చేసుకుంటాం. ఏ లోటు సపరేట్ చేసేస్తాం. ఇండివిజువల్ 100 రూపీస్ 500 200 50 20 10 ఏది ఉంటే అది సపరేట్ ఉంటాయి. అవి బండల్స్ 100 బండల్ చేసేసి బ్యాంక్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు లెక్క చేసుకున్న తర్వాతనే మనకు ఆర్డినర్ చేస్తాం. బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నారు. బ్యాంక్ సిబ్బంది పైన కూర్చున్న వాళ్ళందరూ బ్యాంక్ సిబ్బంది అండి. వాళ్ళు టెంపుల్స్ ప్లస్ సేవకులు, భక్త సమాజ్ వాళ్ళు, ఇదంతా వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అకౌంట్ చేసేట వాళ్ళంతా మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇక్కడ మన క్లర్కులు అందరు ఉన్నారు ఇక్కడ. ఓన్లీ హైదరాబాద్ టు వరంగల్ కొన్ని డిస్ట్రిక్ట్స్ చేశారు. హైదరాబాద్ నుంచి అయితే మెయిన్ వచ్చాం మేము చాలా మంది. అది మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు మరి ఒక కొత్త కుంకుమ భరణి రూపంలో కూడా కనిపిస్తుంది. ఒకసారి ఇది చూడొచ్చు, కుంకుమ భరణి అమ్మవారికి. అసలు అమ్మవారు వెలిసిందే ఈ కుంకుమ భరణి రూపంలో. ఇక్కడ వారితో పాటు ఆ కుంకుమ భరణి ఇక్కడ మనం చూడొచ్చు. అమ్మవారు గద్దెల మీదకి వచ్చేదే ఇట్లాంటి కుంకుమ భరణి రూపంలో వస్తుందని చెప్పి అంటున్నారు. ఇది కూడా ఇక్కడ సమర్పించారు. ప్రస్తుతానికి నిజంగా ఇట్లాంటి
ఎన్నో భక్తుల యొక్క కోరికలు మొక్కులు అన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ టీటీడీ సిబ్బంది వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ నుండి నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ టీటీడీకి సంబంధించి అలాగే ఎండోమెంట్ టీంకు సంబంధించినటువంటి వాళ్ళందరూ నెక్స్ట్ లైన్లో ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత పైన ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ బ్యాంకు సిబ్బంది అని చెప్పి అంటున్నారు. ఒక సీక్వెన్స్ ప్రకారం మాత్రం వెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మొక్కులు కానుకలన్నీ ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ డబ్బులు 100 రూపాయలు అవన్నీ వేరు చేసి అన్ని ఒక దగ్గర డబ్బులు మాత్రం ఒక దగ్గర పంపిస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో చూసినట్టయితే 20 రూపాయల నోట్లు అలాగే 10 రూపాయల నోట్లు ఎక్కడికక్కడ నోట్ల కట్టలను కూడా వేరు చేసి అక్కడ ఉన్నటువంటి పైకి పంపిస్తున్నారు. అక్కడ మాత్రం ఎంప్లాయీస్ అంటే ఒక రికగ్నైజ్డ్ ఎంప్లాయీస్ కూడా ఉంటున్నారు. అక్కడ నుండి వెళ్ళిన తర్వాత మాత్రం మరొక పైన ఉన్నటువంటి వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ అంటే ఒక సీక్వెన్స్ ఎక్కడ ఏది మిస్ కాకుండా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. చాలా వరకు అందరూ కానుకలు వస్తున్న కొద్దీ ఇక్కడ లెక్కించేటువంటి వాళ్ళకు కూడా నిజంగా భక్తితోటి సమర్పించినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆ తన్మయత్వ స్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. ఇక్కడ చిన్న బంగారు రింగు ఒకటి చిన్న పాపది రింగు పెట్టినట్టు ముక్కు పుడకనా ఏంటిదమ్మది ముక్కు పుడకనా? అవును, ముక్కు పుడక అండి చిన్నది. అమ్మవారికి కూడా ముక్కు పుడక సమర్పించారు. అక్కడ చూసినట్టయితే ఇంకా చాలా తొట్టెలు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మరొకసారి కుంకుమ భరణి అమ్మవారి ఇంతకుముందు చూసాము చిన్న కుంకుమ భరణి, ఇది ఇంకా చూడొచ్చు కొంత పెద్ద కుంకుమ భరణి అలాగే తొట్టెలు అమ్మవారికి మొక్కుకుంటారు. పాపలు కనుక పిల్లలు లేని వాళ్ళు కలిగితే సంతానం కలిగితే అమ్మవారికి సమర్పిస్తారని చెప్పి అన్ని మొక్కుతూ ఉంటారు. ఆ మొక్కులు కూడా కానుకలను కూడా మనం చూస్తున్నాము. మరోవైపు అక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఆ తొట్టెలు చూపించండి అమ్మా, అవి చూపించండి అమ్మా, అవి చూపించండి. ఒక్కసారి మాట్లాడుతుందా. ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా వెండి పాదాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. వస్తున్నామండి. ఇక్కడ అమ్మవారి వెండి పాదాలు ఇక్కడ చాలా అద్భుతంగా, ఎందుకంటే భక్తితోటి సమర్పించేటువంటి ఆ పరమార్థం కూడా చాలా గొప్పగా కనిపిస్తుంది. ఏంటి అమ్మ అవి ఇంకేమేమి ఉన్నాయి? ఇవి కాళ్ళు సార్, ఇవి వెండి పాదాలు అమ్మవారి. ఎందుకంటే అమ్మ మన కోరికలన్నీ నెరవేరుస్తుంది సార్. ఎందుకంటే ఆ తల్లి గురించి అయినా మనం ఏదన్నా ఏ కోరిక కోరినా కూడా తీరుస్తుంది అమ్మ. అందుకే మనం అమ్మ దగ్గరికి పోవడమే గొప్ప. అమ్మ దైవం ఉంది కాబట్టి ఈరోజు టీడీలోకి వచ్చాం సార్. మనము 4 సంవత్సరాల నుంచి ఇట్లనే సేవ చేస్తూ ఉన్నాం. తల్లి మాకు కోరిక కోరుకున్నాము, ఇల్లు ఇచ్చింది, బాబు జాబ్ గురించి కూడా కన్ఫర్మ్ అయింది సార్. చాలా అమ్మవారి దయ ఉంది సార్ మాకు. ఓకే సార్. ఇక్కడ భక్తులే కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఒక తన్మయత్వ స్థితిలో పొందుతున్నారు. ఉండి లెక్కింపు కాకుండా ఆ లెక్కింపే విధానమే కాకుండా చాలా చాలా అద్భుతమైనటువంటి వాతావరణం అంటున్నారు. ఇక్కడ మనొకరు చూడొచ్చు. ఇక్కడ ఈ అమ్మవారు అంటే మళ్ళీ లెటర్లు కూడా ఈ శ్రీ తల్లుల చదవండి అమ్మ. ఏం రాశారమ్మా? తల్లుల ఆశీర్వాదంతో సమ్మక్క సారలమ్మ విరాళము లావణ్య కుటుంబ సభ్యులు 2000, 1000, 50, 100, 5 రూపాయలు వేసినారు. రైల్వే గేటు వరంగల్ వాళ్ళు మొత్తమా 2155 రూపాయలు. అంటే ఇప్పుడు మామూలుగా కట్నాలు రాస్తున్నట్టు అమ్మవారికి కూడా వేస్తున్నారన్నట్టు. ఏంది అమ్మా ఏమున్నాయి? ఇల్లు కట్టుకున్న వాళ్ళు మొక్కుతారు కదా అండి. కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు మొక్కి వెండితోటి చేపిచ్చేస్తారు. చెయ్యి బాగలేని వాళ్ళు కడియం చెప్పి వేస్తారు. ఇక కుంకుమకాయ వేసిండు, వడియాలు పాపలు పిల్లలు పుడితే ఉల్లియాలు ఇవన్నీ వేస్తారు అన్నట్టు. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా అనంగానే నెరవేరుతుంది అండి, మొక్కు కొంగనే నెరవేరుతుంది, అందుకే వేస్తారు. చాలా చాలా కొత్త ఇక్కడ చూడొచ్చు మనం. ఇంకా ఏంటో కొత్త వెరైటీగా ఉన్నాయి. ఇద్దరికి ఆడపిల్ల మోపిల్ల పాడాలి, కమల పిల్లలకి వేస్తారు ఇట్లా. అట్లా ఒక బాబు ఒక పాప ఉంటుంది. తొట్టె కుటుంబ సెట్ అన్నట్టు కుంకుమ బరడీలు, కడియాలు, కన్నులు, ముత్యాలు, పౌడాలు, తొట్టెలు, కన్నులు ఇవన్నీ మొక్కుకొని వేసుకుంటారు. కుటుంబం అంతా బాగుండాలని మొక్కుకొని వేసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే చిన్న వెండి ప్రతిమలే ఇక్కడ చూడొచ్చు. అన్ని కుంకుమ భరణి రూపాలు ఇవన్నీ కూడా వెరైటీ. ఎందుకంటే అమ్మవారి భక్తికి కూడా అది ఒక అంతు ఉండదు. ఆ అంతు ఎందుకంటే కోటి తల్లుల ప్రేమ కలిసే ఒక అమ్మవారు. అట్లాంటి అమ్మవారు యొక్క భక్తిని ఎంత చెప్పినా కానీ అది తక్కువే.
అది మనం ఒక రకంగా వర్ణించలేనటువంటి భక్తి తత్వం అనేది ఉంటుంది. ఆ భక్తి భావంతో ఏం చేసినా కానీ తక్కువ అన్నటువంటి ఒక అభిప్రాయం మాత్రం ఇక్కడ వ్యక్తం అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు మరికొంతమంది ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలా వరకు ఆ పిల్లలకు కూడా తొట్టెలు కూడా వేసినటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చూడొచ్చు. ఏంటి అమ్మా అవి? ఇది ఇల్లు అండి, ఇల్లు కట్టుకుంటే ఇల్లు వేస్తామని మొక్కుకోవచ్చు వాళ్ళు. ఇల్లు ఇది కన్ను, ఇదేమో మరి అమ్మాయి గురించి అయినా కావచ్చు, లేకుంటే ఆరోగ్యం గురించి అయినా. అది అమ్మాయి బొమ్మ వెండితోటి ఇట్లాంటివి తిరుపతిలో కూడా వేస్తారు. మనం చూడొచ్చు ఇక్కడ ఈ కానుకలు కూడా ఒకేసారి ఇక్కడ చాలా వచ్చాయి. ఏంటి అమ్మా అవి? ఉయ్యాలలో కుంకుమ భరణిలు పిల్లలకి ఇదేమో కుంకుమ భరణి, ఇదేమో బేడీలు, ఇవేమో చేతులు, ఇవి ఇంకా అన్ని ఐటమ్స్. ఎవరు ఏది మొక్కుకుంటే అది ఇచ్చేది. ఇవి చేతులు అట్లా ఎవరు ఏది మొక్కుకుంటే అది వాళ్ళకు సక్సెస్ఫుల్ అయింది కాబట్టి దేవుడికి సమర్పించుకుంటారు. వెండి కానుకలు కూడా బాగానే వచ్చినాయి, బంగారీ కూడా వచ్చినాయి. ఇంతకు ముందు చాలా వచ్చినాయి, పర్స్తో సహా వేశారు ఇందులో. ఇక్కడ నిజంగా ఓకే ఇక్కడ డబ్బులు అంటే ఇక్కడ ఫోల్డ్ కాకుండా ఓకే ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లాంటి కానుకలు కూడా చాలా ఉండొచ్చు. ఒక్కసారి మనం చూడొచ్చు భక్తులు కూడా ఎంత భక్తి శ్రద్ధలతోటి వేశారో ఆ భక్తి శ్రద్ధలతోటి వేసినటువంటి ఆ కానుకలను లెక్కించుకుంటుంటే వాళ్లకు అమ్మవారి మీద ఎంత ప్రేమ ఉందో కూడా ఇక్కడ వీళ్ళందరికీ అనిపిస్తుంది. ఆ భక్తి తన్మయత్వం చూసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో సంతోషపడుతున్నటువంటి విధానం మనం చూస్తుంటే చాలా అబ్బురపరుస్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఏందమ్మా ఇది సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చినవి 500 నోట్లు, 200 నోట్లు, 100 నోట్లు, 50 నోట్లు, 20 నోట్లు, 10 నోట్లు, పాతవి కొత్తవి అనుకుంటూ మేము జమ చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ అమ్మవారి డబ్బులను తాకడం కూడా మనకు ఎంతో అదృష్టం. కానుకలు వేయడమే కాకుండా అమ్మవారికి వేసినటువంటి కానుకలను కూడా మేము టచ్ చేస్తున్నాము. ఇది కూడా మాకు ఎంతో భక్తి శ్రద్ధలుగా అని చెప్పి అంటున్నారు. అన్ని రకాలుగా ఇక్కడ వెండి వస్తువులు కూడా చాలా వరకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ భక్తి తన్మయత్వాన్ని కూడా వారు ఆ కానుకలను ఎంత భక్తి శ్రద్ధలతో వేశారో ఆ కానుకలను కూడా తమ చేతులతోటి స్పృశించడం కూడా తమకు అంత శ్రద్ధగా అనిపిస్తుంది అన్నటువంటి విషయాలు కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. టీటీడీ కళ్యాణ మండపం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.